బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబు మెజిస్ట్రేట్ ముందుకు వెళ్లనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారంటూ నిన్న అనంతబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తీసుకెళ్లి అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబు మెజిస్ట్రేట్ ముందుకు వెళ్లనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారంటూ నిన్న అనంతబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తీసుకెళ్లి అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబు మెజిస్ట్రేట్ ముందుకు వెళ్లనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారంటూ నిన్న అనంతబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తీసుకెళ్లి అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఇవాళ మెజిస్ట్రేట్ ముందుకు ఎమ్మెల్సీ అనంతబాబు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు ఫోన్లో అందిస్తారు. సిద్ధు, ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబు మెజిస్ట్రేట్ ముందుకు వెళ్లనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారంటూ నిన్న అనంతబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. అనంతబాబుని ఏదైతే నిన్న అనంతబాబుని అయితే నిన్న మెజిస్ట్రేట్ ముందు నిన్న అయితే రాజమండ్రి పోర్ట్ నుంచి బయట రాగానే కూడా అనంతబాబుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం అరెస్ట్ చేసిన అనంతరం కూడా కాకినాడ రూరల్ సర్పారం పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి అంతా కూడా అతన్ని నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న రాత్రి అంతా కూడా స్టేషన్ లో ఉంచడం జరిగింది. ఈ రోజు ఏదైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలో ఆ హాజరుపరిచే ముందు కాకినాడ అతనికి వైద్య పరీక్ష అనంతరం కూడా వైద్య పరీక్ష నిర్వహించి కాకినాడ జీహెచ్ తరలించారు. కాకినాడ జీహెచ్ లో ఇప్పుడు ఆల్రెడీ వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు. డాక్టర్లు వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం కూడా ఇతను మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టుకు వెళ్లే ముందు కాకినాడ జీహెచ్ అతన్ని వైద్య పరీక్ష నిర్వహిస్తారు. ఈ కాకినాడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులు అయితే సాక్షిని తారుమారు అవకాశం ఉందని చెప్పారు. గతంలో కూడా అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసిన అనంతరం కూడా అతన్ని మీ ఇంటికి మట్టి కొట్టులు ఇస్తారు, మట్టి కొట్టుల కాడి నుంచి శవం తీసుకెళ్ళని కూడా చెప్పాడు. తర్వాత అనంతరం కూడా ఇప్పుడు ఈ నలుగురు సాక్షులకి మనిషికి ₹1,00,000 ఇస్తానని కూడా మనిషికి ₹1,00,000 ఇస్తానని చెప్పి సాక్షిని తారుమారు చేయవలసింది. చట్టాన్ని ఉల్లంఘన చేస్తూ అనంతబాబు చట్టాన్ని ఉల్లంఘిస్తానని చెప్తున్నారు. అంటే దళిత సంఘాలు మాత్రం మాకైనా అప్పచెప్పండి, లేకపోతే సెంటర్ అతన్ని శిక్ష పడేలా చేయండి, గతంలో శిక్షలోనే నేను దళిత సంఘాలు కూడా సర్పారం పోలీస్ స్టేషన్ ముందు కూడా దళిత సంఘాలు కూడా ఆందోళన చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మరి సేపట్లో వైద్య పరీక్ష నియమంతో అనంతరం అతన్ని కోర్టు ముందు హాజరుపరిచే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.